హాయ్ ఫ్రెండ్స్, ఇది నా ట్రేడింగ్ సిరీస్లో అయితే ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా నేను 30,000 లాస్ అయ్యాను. ఇప్పుడైతే 10,000 నా అమౌంట్తో అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. నా టార్గెట్ అయితే ఇప్పటికే నేను రెండు ట్రేడ్లు గెలిచాను. నాది 2% ట్రేడ్, 1 minute ట్రేడ్. ఈచ్ ట్రేడ్ 1 minute ఉంటుంది. 2% అయితే నా ఇన్వెస్ట్మెంట్. ఈ 10,000లో 2% అంటే 200 రూపీస్ అలా ఉంటుంది. నాది ఇప్పుడు 1200 నా టార్గెట్. 1200 అవ్వగానే నేను ట్రేడ్ అయితే స్టాప్ చేసేస్తాను. నేను CAD JPY OTC ట్రేడ్ అయితే తీసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. నేను నెక్స్ట్ సిగ్నల్ అయితే అప్ కాల్ చేస్తాను. 1 minute ట్రేడ్ ఈ 30 seconds అయిపోగానే మనం అయితే స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ సిగ్నల్ అప్ తీసుకుంటాను నేను. అప్ కాదు గైస్, డౌన్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇది డౌన్లో ఎండ్ అయితే నేను అప్ తీసుకుంటాను, అప్లో ఎండ్ అయితే నేను డౌన్ తీసుకుంటాను. ఇప్పుడు ఇది అప్లో ఎండ్ అయ్యేటట్టు ఉంది కాబట్టి నేను డౌన్ తీసుకుంటాను ట్రేడ్. అది డౌన్లోనే ఎండ్ అయింది, అది అప్లోనే ఎండ్ అయింది గైస్, అందుకని నేను డౌన్ తీసుకున్నాను ట్రేడ్. 2% నాది. సిగ్నల్ అయితే అప్ వెళ్తుంది, చూద్దాం. 1 minute ట్రేడ్ కదా. ఇన్ కేస్ ఈ 2 లాస్ అయితే నెక్స్ట్ ట్రేడ్ కూడా డౌనే తీసుకుంటాను. 4% పెట్టి డౌన్ తీసుకుంటాను. నా రిస్క్ నెక్స్ట్ 4%. ఇన్ కేస్ ఇది డౌన్ ఎండ్ అయితే నెక్స్ట్ 2%. డౌన్కి అయితే వచ్చేస్తుంది కదా, సిగ్నల్ డౌన్కి అయితే వచ్చేస్తుంది. డైలీ నాకైతే 30,000 దీంట్లో ఇప్పుడు దాకా లాస్ అయింది. లాస్లోనే ఉన్నాను నేనైతే. చూద్దాం. అది గైస్, నా 2% ట్రేడ్ అయితే గెలిచేసాను. మళ్ళీ డౌన్ తీసుకుంటున్నాను. 1200 టార్గెట్ హిట్ అయ్యేదాకా ఇలా ట్రేడ్ చేస్తూనే ఉంటాను. మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటే 5,000 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. 5,000 2% అంటే 100. సో 100 ఈజ్ ద మినిమం ట్రేడ్ అమౌంట్ ఇందులోనే. నేను ఫస్ట్ వీళ్ళు ఇచ్చే ప్రిడిక్షన్లతో స్టార్ట్ చేశాను, బట్ వాళ్ళ ప్రిడిక్షన్లో కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. సో మన రిస్క్ బట్టి మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ 1 minute ట్రేడ్స్ నేను తీసుకున్నాయి. చాలా రిస్కీ, అటు ఇటు అయిపోతుంది. బట్ నాది 2% కాబట్టి నో ప్రాబ్లం. ఎవరు అయితే లోన్లు తీసుకొని స్టార్ట్ చేయొద్దు. లోన్లు తీసుకొని స్టార్ట్ చేస్తే చాలా రిస్క్, మీ మనీ అంతా రిస్క్ అయిపోతుంది. ఇప్పుడు నేను అప్పు తీసుకుంటాను. అప్పు అయితే తీసేసుకున్నాను ట్రేడ్. 43 దగ్గర తీసుకున్నట్టున్నాను. చూద్దాం. మనం టూ ట్రేడ్స్ కంటిన్యూస్గా గెలిచాము. ఇది ఏమవుతుందో చూద్దాము. ప్రజెంట్ అయితే అప్లోనే ఉన్నాం మనం. నేను 43 seconds దగ్గర తీసుకున్నాను. అంటే నెక్స్ట్ సిగ్నల్ దీని దగ్గర ఇది 43 దగ్గర పైన ఉంటే మనం విన్ అయినట్టు ట్రేడ్, కింద ఉంటే లాస్ అయినట్టు. కిందకి వచ్చేస్తుంది, పైకి వెళ్తుంది, కిందకి వస్తుంది. కిందకి ఎండ్ అయిపోయింది గైస్, మనం లాస్ అయ్యాము. సో ఇప్పుడు 4% నేను అప్పే తీసుకుంటాను. మళ్ళీ అప్పే తీసుకున్నాను కాల్.
ఈసారి 37 దగ్గర తీసుకున్నాను, చూద్దాం. వీడియో సరిగ్గా రాకపోతే ఏమనుకోకండి గైస్, ఇది చాలా చిన్న మొబైల్లో తీస్తున్నాను వీడియో. మనం తీసుకున్నది అయితే 37 సెకండ్స్ దగ్గర. అప్పుడు ఇది పైన ఉంటే మనం విన్ అయినట్టు, లేకపోతే లూజ్ అయినట్టే. నెక్స్ట్ రైడ్ నేను 10% తీసుకుంటాను. లూజ్ అయిపోయాం గైస్ మనం అయితే. ఇప్పుడు నెక్స్ట్ రైడ్ 10% తీసుకుంటాను నేను. నెక్స్ట్ రైడ్ డౌన్ తీసుకుంటాను గైస్. డౌన్ 10% తీసుకుంటాను. చూడండి సిగ్నల్ ఎంత అప్ అయిందో చూడండి. ఈ 1 minute ట్రేడ్స్ అనేవి చాలా రిస్కీ గైస్, చాలా రిస్కీ. జాగ్రత్తగా ఉండాలి. తీసేసుకున్నాను గైస్, నేను ట్రేడ్ తీసుకున్నాను. ఫస్ట్ ఇలాగే ఎప్పుడైతే కిందకి దిగుతుందో అప్పుడు మనం ఇంకా రిస్క్లో ఉన్నట్టు అర్థం. ఎప్పుడు పైకి వెళ్తుందో చెప్పలేము. చూసారు గైస్, నేను చెప్పిన పైకి వెళ్తుందని. సిగ్నల్ బాగా పైకి వెళ్ళిపోయింది. మనం ఈ రోడ్ కూడా మ్యాక్స్ లాస్ అయినట్టే గైస్. నేను ఇప్పుడు ఇంకోటి వేరే దానికి మారుతాను గైస్. ఇందాక మేము సిఏడి జేపీవై దగ్గర ఉన్నాం. ఇప్పుడు జీబీపీ జేపీవైలోకి మారుతున్నాం. చూడండి, నేను 10,000 స్టార్ట్ చేశాను. ఇప్పుడు 9,100 ఉంది మన అకౌంట్లోని. ఎంత ఒరిజినల్ మనీ, లైవ్ అకౌంట్ ఇది. మీరు డెమో అకౌంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు కొన్నాళ్ళు. డెమో అకౌంట్లో మీ ఇష్టం వచ్చినంత క్యాష్ పెట్టుకోవచ్చు. ఇక్కడ పెన్సిల్ మార్క్ ఉంది కదా, దాని మీద డెమో అకౌంట్లో మీరు ఇష్టం వచ్చినంత అమౌంట్ పెట్టుకొని ఆడుకోవచ్చు. ట్రయల్ పర్పసే ఓన్లీ, అవి ఏమి విత్డ్రా అవ్వవు. నెక్స్ట్ నేను 10% పెట్టి డౌన్ తీసుకుంటాను. తీసేసుకున్నాను గైస్, డౌన్ తీసేసుకున్నాను. నెక్స్ట్ ట్రేడ్ చూద్దాం. ఎవరైనా సరే మీరు లోన్లు తీసుకొని అసలు ట్రేడింగ్ చేయొద్దు, చాలా రిస్క్ ఇది. పైగా 1 minute ట్రేడ్, 1 minuteలో మీ జీవితమే అటు ఇటు అయిపోతుంది. జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. చూసారు గైస్, లాస్ట్ మినిట్లో సిగ్నల్ అలాగ పోయిందో. ఇప్పుడు లాస్ ఇది మనకి. నేను 1,550 1,638 వేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ట్రేడ్ తీసుకుంటాను నేను మళ్ళీ డౌన్.
మార్కెట్ కంటిన్యూస్గా డౌన్కి హైకి ఫ్లక్చువేట్ అవుతుంది. సో అది కూడా చాలా తక్కువ దాంట్లో మనకి విన్నర్ లాస్ అవుతుంది. అదిగోండి గైస్, మళ్ళీ ఇప్పుడు డౌన్ తీసుకుంటున్నాను. నేను తీసేసుకున్నాను డౌన్ 50 సెకండ్స్ దగ్గర. సిగ్నల్ బాగా అప్ అయిపోయింది. ఇది కూడా మనం లాస్ అయినట్టే. బాగా అప్కి వెళ్ళిపోతుంది గైస్, సిగ్నల్ అయితే బాగా అప్కి వెళ్ళిపోతుంది. ఇది మీరు గమనించుకోవాలి. ఎప్పుడు కూడా ఇలాగ పెద్ద అమౌంట్లు వేయద్దు, 2% పెట్టుకోండి. నేను 2% నుంచి అలా నాకు 5000 దాకా 5000 దగ్గరికి వెళ్ళాక ఆపేస్తాను ట్రేడ్. ఎందుకంటే అక్కడ నాకు రిస్క్ అయిపోతుంది. అందుకని 5000 దగ్గర ఆపేస్తాను. ఇప్పుడైతే ట్రేడ్ అయితే కిందకు వచ్చింది, కింద ఎండ్ అయిపోయింది. సో నేను విన్ అయ్యాను గైస్. ఇప్పుడు 4% దగ్గర నేను అప్పు తీసుకుంటాను. చూసి తీసుకుందాం గైస్, చూసి జాగ్రత్తగా తీసుకుందాం. నేను మళ్ళీ లాస్ అయితే రికవర్ చేశాను. $10,000 $11,200 నా ఐడి మీదకి వచ్చేదాకా నేను ఇప్పుడు ట్రేడ్ తీసుకుంటూనే ఉంటాను. మీరు అలా తీసుకోవద్దు, డైలీ 2% టార్గెట్ పెట్టుకోండి. 2% అయితే ఈజీగా, ఇప్పుడు ఈరోజు 2%, రేపు ఇదే 2% 20,000కి లెక్కేయండి. 20,000కి 2% అంటే 400 అవుతుంది. అది ఈరోజు 2% అంటే 200 వస్తాయి మీకు, పర్వాలేదు. తర్వాత 35 డేస్కి మీ ఇనీషియల్ అమౌంట్ అయితే డబుల్ అయిపోతుంది. ఇలా 2% కింద ట్రేడ్ చేసుకుంటే 35 డేస్కి డబుల్ అవుతుంది మీ ఇనీషియల్ అమౌంట్. సో ఎవ్రీ 35 డేస్కి డబుల్ అయిపోతుంది అనమాట. సో 35 డేస్కి 10,000 అయితే మీ ఇనిషియల్ అమౌంట్. నెక్స్ట్ 35 డేస్ ట్రేడ్ చేయగానే 2% రిస్క్తో 35 డేస్ ట్రేడ్ చేయగానే మీ అమౌంట్ అయితే డబుల్ అవుతుంది, 20,000 అవుతుంది. 20,000 అవ్వగానే తర్వాత అప్పటి నుంచి 2% అంటే 400 గైస్, 400. అప్పుడు కూడా మీ ఈ 20,000 ఏదైతే ఉందో అది మళ్ళీ 35 డేస్కి 40,000 అవుతుంది. తర్వాత మీరు అప్పుడు మీకు చాలా ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది. ఒకసారి చూసుకోండి, చాలా ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది. మీరు అందుకని 2% డైలీ 2% చేసుకోండి. మీకు ఇవాళ స్టార్ట్ చేశారనుకోండి, 35 డేస్ మనది కాదనుకోండి. అంతేగాని ఇలాగా 1200 చేస్తే మీకు ఎప్పటికైనా రిస్కే. నేనైతే అప్పు తీసుకున్నాను మధ్యలోనే, 30 సెకండ్స్ దగ్గర అప్ అయింది. ఇది ఫుల్గా డౌన్ అయిపోతుంది గైస్. 4% పెట్టాను నేను రిస్క్. చూద్దాం, చెప్పలేం గైస్. ట్రేడింగ్ చాలా రిస్క్. ఇది 1 మినిట్ పైగా, 1 మినిట్ అసలు చాలా రిస్క్ గైస్. నేను డూ నాట్ డిస్టర్బ్ మోడ్లో అయితే పెట్టుకుంటాను ఫోను. అదిగోండి గైస్, చూసారా ట్రేడ్ చాలా కింద ఎండ్ అయింది. ఇప్పుడు 30 సెకండ్స్లో పైకి వస్తేనే మనం ట్రేడ్ విన్ అవుతాం, లేకపోతే లాసే. చాలా రిస్క్గా ఉంటుంది, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి. మనం మళ్ళీ లాస్ అయిపోయాం గైస్. నెక్స్ట్ సిగ్నల్ అయితే నేను డౌన్ తీసుకుంటాను మళ్ళీ. చూసారు గైస్, మనం ఎప్పుడైతే లాస్ అయ్యామో అప్పుడు సిగ్నల్ పైకి వెళ్తుంది. చూసారు గైస్, ఇలాగే ఉంటుంది. అందుకనే జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి. నేను నెక్స్ట్ ట్రేడ్ 5% పెట్టుకొని డౌన్ తీసుకుంటాను.
డౌన్ తీసేసుకున్నాను నేను ట్రేడ్ అయితే. ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడైతే పైకి వెళ్ళిందో మ్యాక్స్ ట్రేడ్ అయితే డౌన్లోనే ఎండ్ అవుద్ది. చూద్దాం గైస్. ఫస్ట్ ఎప్పుడైనా పైకి వెళ్ళిందో అప్పుడు మ్యాక్స్ ట్రేడ్ అయితే డౌన్లో ఎండ్ అవుద్ది, ఇది గుర్తుపెట్టుకోండి. నేనేం ప్రొఫెషనల్ ట్రేడర్ని కాదు గైస్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నేను స్మాల్ ఇన్కమ్ కోసం ట్రేడింగ్ స్టార్ట్ చేశాను. నేను ప్రొఫెషనల్ ట్రేడర్ని అనుకుని నా ఏం ఫాలో అవ్వద్దు. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ గైడెన్స్ తీసుకొని ఫాలో అవ్వండి. నేను జస్ట్ వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే ఇది నేను చేసేది 10 మందికి హెల్ప్ అవుతుందేమో అని చేస్తున్నాను. ఎవ్వరు అయితే లోన్లు తీసుకోవద్దు, ఇది ఫస్ట్ థింగ్. మీ రిస్క్ మీద, మీ ఇన్కమ్ మీద ఆధారపడి మీరు తీసుకోవాలి ట్రేడ్స్ అయితే, అర్థమైందా? ఎవరు కూడా లోన్లు తీసుకొని అయితే ట్రేడ్ చేయొద్దు. లోన్లు తీసుకొని ట్రేడ్ చేస్తే ఎంతోమంది లాస్ అయిపోయారు. మన ఇండియా ట్రేడింగ్లో ఇన్కమ్ జనరేట్ చేయడంలో చాలా లీస్ట్ కంట్రీ. సో చూసుకొని జాగ్రత్తగా, మిగతా కంట్రీస్ అన్నీ మంచి ఇన్కమ్ జనరేట్ చేస్తాయి. మన ఇండియాలో మనకి సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. మ్యాక్స్ అంటే ఉంటుంది, మ్యాక్స్ నెంబర్ ఆఫ్ మెంబర్స్కి మనీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఎప్పుడు లాస్ అవుతూనే ఉంటారు. మనం 2% టార్గెట్ పెట్టుకుంటే అది ఈజీగా హిట్ అవుతాం. బట్ ఆ 2% దగ్గర ఆగరు. మనకు మనీ వచ్చేయాలి అని ఉంటుంది. సో అందుకని లాస్ అవుతాం మనం. ఎప్పుడు కూడా చూసుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. నెక్స్ట్ ట్రేడ్ అయితే నేను అప్ తీసుకుంటాను. నెక్స్ట్ ట్రేడ్ డౌన్ లైన్ అయితే అప్ తీసుకుంటాను, అప్ లైన్ అయితే డౌన్ తీసుకుంటాను. ఇక్కడ చూసారా, ఎప్పుడైతే నేను ఇక్కడ డౌన్ లైన్ అయిందో ఈ ట్రేడ్ ఏదైతే డౌన్ లైన్ అయింది, రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, అది డౌన్ లైన్ అయింది. అప్పుడు నేను అప్ తీసుకుంటాను. ఈ అప్ లైన్ అయిన తర్వాత నేను డౌన్ తీసుకుంటాను. డౌన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వరుస పెట్టి ఎన్ని లాస్ అయినాయి? 5 లాస్ అయినాయి. 5 లాస్ అయితే మన ఇన్కమ్ కాదు, మన పెట్టుబడి మొత్తం పోతుంది. ఇప్పుడు నేను అప్ప తీసుకున్నాను ట్రేడ్, ఇది డౌన్కి వెళ్తుంది. చూసారా, చూద్దాం. ఇలాగే నేనైతే 30,000 ఇలాగే లాస్ అయ్యాను గైస్. అది ఇందాక మనం ఆల్మోస్ట్ 1200 ఇన్కమ్ జనరేట్ చేసేవాళ్ళం. చూసారా లాస్ట్లో ఏమైందో? ఇలాగే ఉంటుంది గైస్ ట్రేడింగ్, చాలా కష్టం. మనం చూసి జాగ్రత్తగా, కొంతమంది క్యాలిక్యులేషన్ చేస్తారు ట్రేడింగ్, వాళ్ళకైతే బాగా క్లారిటీ ఉంటుంది. ఏ ట్రేడ్ పైకి వెళ్తుంది, ఏ ట్రేడ్ ఏ సిగ్నల్ కిందకు వస్తుంది అని క్లారిటీ ఉంటుంది అన్నమాట. సిగ్నల్ పైన ఎండ్ అయితే బాగుండు గైస్. కింద ఎండ్ అయింది సిగ్నల్ అయితే. ఇప్పుడు మళ్ళీ పైన అప్ వేసాను గైస్ నేను. మళ్ళీ ఇది చాలా డౌన్కి వెళ్ళిపోయింది, వేగానే వెళ్ళిపోయింది. ఓకే, నో ప్రాబ్లం గైస్. మనకి ఇలాగే డౌన్కి వెళ్తున్నప్పుడు నేను చూసారా అప్ వేసినప్పుడు చూసారా ఎంత లాస్ అయిందో? మళ్ళీ 2500 లాస్కి వస్తాం.
నేను మళ్ళీ అప్ అయితే వేసాను గైస్, మళ్ళీ అప్ అయితే వేసాను. చూద్దాం. ఇప్పుడు కూడా ఇలాగైతే ట్రేడ్ చేయొద్దు మీరు. వీడియో ఎందుకని అప్లోడ్ చేస్తున్నానంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీరు డైలీ 2% రిస్క్ పెట్టుకుంటే పర్లేదు గైస్, అంతకు మించి రిస్క్ పెట్టుకుంటే మీరు లాస్ అవుతారు. అదే నేను చెప్పేది. చూడండి గైస్, ఇప్పుడు సిగ్నల్ అయితే పైన ఉంది. యాజ్ ఆఫ్ నో 8 సెకండ్స్ దగ్గర సిగ్నల్ అయితే పైన ఉంది, పైకే ఉంది. మనం ఆల్మోస్ట్ విన్ అయిపోయినట్టే. చూద్దాం. విన్ అయ్యాం గైస్. మన లాస్ రికవరీ అయితే పూర్తిగా జరగలేదు, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే విన్నింగ్లో ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ పైకి వేద్దాం అనుకుంటున్నాను. ట్రేడ్ తీసుకున్నాను గైస్, పైకి అప్పు తీసుకున్నాను. ట్రేడ్ చూద్దాం. 45 దగ్గర తీసుకున్నట్టున్నాను, ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. %, 45. స్లోగా అయితే కిందకు వస్తుంది గైస్, కిందకు వస్తుంది. 8 సెకండ్స్ దగ్గర అయితే ఇంకా కిందే ఉంది. 45 హిట్ అయ్యేదాకా 45 అప్ హిట్ అవ్వాలి మనకి, గుర్తుపెట్టుకోండి. లేదు గైస్, ఇది కూడా అయితే మనం లాస్ అయినట్టే. నేను అప్ అయితే వేసాను, అప్ అయితే ట్రేడ్ తీసుకున్నాను మళ్ళీ 40 దగ్గర, 41 దగ్గర. ఈసారి 1000 గైస్, 1000 ట్రేడ్ తీసుకున్నాను. ఇది నేను తీసుకునేది చాలా రిస్కీ ట్రేడ్ గైస్, రిస్కీ ట్రేడ్. చూడండి, నేను 41 దగ్గర తీసుకున్నాను. సో ఇప్పుడే ఈ సిగ్నల్ అవ్వగానే కాదు, నెక్స్ట్ సిగ్నల్ మీద మన ఇన్కమ్ అనేది ఆధారపడి ఉంది. ఇది పైకి వెళ్ళిందంటే ఆల్మోస్ట్ ఇది లాస్లోనే ఎండ్ అవుద్ది. ఫస్ట్ అలా పైకి వెళ్ళకూడదు ఎప్పుడు. అంటే మనకి లాస్ కాదు, ఆ సిగ్నల్ అయితే రెడ్ కలర్లో ఎండ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మనమైతే విన్ అయ్యాం గైస్, ట్రేడ్ విన్ అయ్యాము. చూసుకోండి, 8400 ఉంది. ఇప్పుడైతే 30కి వచ్చింది. డౌన్ కొట్టాం గైస్. డౌన్ అయితే మనం సిగ్నల్ ట్రేడ్ చేస్తాం 30 దగ్గర. చెప్పాను గైస్, అది కిందకి ఎండ్ అవుతాకి మ్యాక్స్ తీసుకుంటుంది, కిందకి ఎండ్ అవుతాకి చూస్తుంది. అలా జాగ్రత్తగా చూసి తీసుకోవాలి గైస్ ట్రేడ్స్ అనేవి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. మనకి ఇప్పుడు 30 దగ్గర డౌన్లో ఉంటే మనం విన్ అయినట్టు. ఇది ఫస్ట్ డౌన్కి వెళ్ళింది, సో చెప్పలేము. మళ్ళీ అప్కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఎప్పుడైతే డౌన్కి వెళ్ళిందో, మరీ ఇంత డౌన్ అయితే చెప్పలేము గైస్. బట్ చూసారు కదా ఇందాక, అలాగే జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. దగ్గర మనం అయితే విన్ అయితే అయిపోయాం గైస్, విన్ అయితే అయిపోయాం. ట్రేడ్ అయితే విన్ అయిపోయాం. చూసుకోవచ్చు మీరు. 9000కి వస్తాను నేను. ఇప్పుడు అప్ తీసుకుంటాను నేను, నెక్స్ట్ సిగ్నల్ అప్ తీసుకుంటాను, కన్ఫామ్గా అప్పే తీసుకుంటాను నేను.
నెక్స్ట్ సిగ్నల్ అయితే అప్ తీసేసుకున్నాను గైస్ నేను. ఇదేమో డౌన్కి వెళ్తుంది చూసారా. ఫస్ట్ ఎప్పుడైతే అలా అప్ అయిందో ఇంకా అప్ గ్రీన్ ల్యాండ్ అయ్యే ఛాన్సే లేదు. లాస్లోనే ఎండ్ అవుద్ది ఇప్పుడు. ఫస్ట్ అయితే గ్రీన్కి వెళ్ళి మళ్ళీ అప్పుడు కిందకి డౌన్ అయింది చూసారా. అందుకనే ఇంకా ఇప్పుడు గ్రీన్లో ఎండ్ అయ్యే ఛాన్స్ లేదు. గ్రీన్లో ఎండ్ అయితే చాలా రేర్ ఆ కండిషన్. గ్రీన్లో ఎండ్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ సిగ్నల్ కూడా నేను అప్ప తీసేసుకుంటాను. మళ్ళీ తీసేసుకున్నాను గైస్. అప్పు తీసేసుకున్నాను. ఇది మళ్ళీ గ్రీన్కి వెళ్ళింది చెప్పిన. ఇప్పుడు కూడా రెడ్కి వెళ్ళిపోవచ్చుది. సో మళ్ళీ మనం ఆల్మోస్ట్ లాస్ అయిపోయినట్టే. చూసారా గైస్ రెడ్కి ఎలా లాగిందో కిందకి. ఇంకా గ్రీన్ మ్యాక్స్ రాదు. గ్రీన్ ల్యాండ్ అవ్వదు. ఇవే రిస్కీ ట్రేడ్స్. గ్రీన్లోకి అయితే వెళ్ళింది గైస్. సిగ్నల్ అయితే గ్రీన్లోకి వెళ్ళింది. మనమైతే ట్రేడ్ విన్ అయ్యాం గైస్. ట్రేడ్ అయితే విన్ అయ్యాం. మళ్ళీ నేను గ్రీన్లోకి వేద్దాం అనుకుంటున్నాను. గ్రీన్లోకి వేసాను. 50 దగ్గర గ్రీన్లోకి అయితే వేసాను. చూద్దాం. %. ఇప్పుడే 900 వేసాను నేను గ్రీన్ మీద. వీడియో మొత్తం చూసిన వాళ్ళైతే ఒకసారి కామెంట్ సెక్షన్లో వీడియో ఎంత క్వాలిటీగా వచ్చిందో నాకు కూడా చెప్పండి గైస్. అప్పుడు నాకు తెలుస్తుంది అసలు వీడియోస్ ఎలా ఉంటున్నాయో ఏంటో. ఇదే నా ఫస్ట్ వీడియో. ఇన్కేస్ నేను బాగా మనీ వస్తే మీకు గివ్ అవేస్ కూడా ఇస్తాను. గైస్ బాగా మనీ వస్తే గుర్తుపెట్టుకోండి. నేను ఒక్కడనే సంపాదించేసుకునే రకం కాదు. నాది మళ్ళీ ఇనీషియల్ అమౌంట్ దగ్గరికి అయితే వచ్చింది. మనం లాస్ ఏమీ లేము. ఇప్పుడు 1200 అయితే నా టార్గెట్. ఇప్పుడు ఇక్కడ నుంచి 1200 టార్గెట్. ఇది 89% వచ్చింది చూసారా కింద. GBP JPY ఈ కంట్రీస్ గైస్. కంట్రీస్ అమౌంట్స్తో మనం ఇప్పుడు ట్రేడ్ చేస్తున్నాం. కరెన్సీస్ అనమాట. OTC. ఇప్పుడు NZD JPYలోకి నేను ఎంటర్ అవుతాను. ఎంటర్ అయిపోయింది గైస్. దీంట్లో డౌన్ తీసుకుంటాను నేను ఇప్పుడు ట్రేడ్. అది 2% లాస్. ఇప్పుడు 2% లాస్ అవుతే 4% తీసుకుంటాను. 1200 వచ్చేదాకా ట్రేడ్ చేస్తానని చెప్పాను కదా. చేస్తాను, కన్ఫామ్గా చేస్తాను. చూడండి. డైలీ 1200 గైస్ నా టార్గెట్. 30,000 లాస్ రికవరీ అయ్యేదాకా 1200 డైలీ. నాదైతే
అయితే 2% మ్యాక్స్ వచ్చేసినట్టే గైస్. నేను మళ్ళీ 2% పైకి తీసుకుంటాను ట్రేడ్. అప్పు తీసుకున్నాను 2%. చూద్దాం గైస్. అప్పు 10,000 ఉన్నప్పుడు 1200 ప్రాఫిట్ చేయాలంటే మనం 6 ట్రేడ్స్ గెలిస్తే సరిపోతుంది. 6 ట్రేడ్స్ మనం విన్ అవ్వాలి. ఇదైతే నాకు విన్నింగ్ మూమెంట్ లానే కనిపిస్తుంది. ఈ ట్రేడ్ అయితే మనం ఆల్మోస్ట్ విన్ అయినట్టే. అలా కిందకు వచ్చింది, బట్ పైకి వెళ్తుంది. గ్రీన్లోనే ఎండ్ అవుద్ది అని నేను అనుకుంటున్నాను. చూద్దాం. పైకి వెళ్ళింది గైస్. చూద్దాం, ఇంకా టైం ఉంది. ఇంకా గ్రీన్లోనే ఎండ్ అయింది. ఇప్పుడు మళ్ళీ డౌన్ వేస్తాను. నేను డౌన్ వేసుకున్నాను మళ్ళీ ట్రేడ్ 52 దగ్గర డౌన్ వేసాను. ఇదేమో అప్కి వెళ్ళిపోతుంది. ఇప్పటికీ నేను ఇంకా 200 ప్రాఫిట్లోనే ఉన్నాను. ఈ ట్రేడ్ గెలిస్తే 600 అవుతుంది. అయ్యో, బాల్ ఎంత ఎక్కువైంది అనుకుంటున్నాను. మరి 1200 ప్రాఫిట్కి అయితే ఇలాగే ఉంటుంది గైస్. వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవ్వచ్చు. ఇది ఫస్ట్ టార్గెట్ హిట్ అవ్వలేదు కాబట్టి ఇంత వీడియో అయింది గైస్. డైలీ అయితే వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. డౌన్లోనే ఎండ్ అవుతుంది. మన ట్రేడ్ డౌన్లో ఎండ్ అయిపోయింది. 600 అయిపోయింది మంది. ఇప్పుడు అప్పు వేసుకున్నాను నేను ట్రేడ్ 45 దగ్గర అప్పు ట్రేడ్ తీసుకున్నాను. దాకా కూడా అలాగే 800 దాకా అలాగే వెళ్ళింది గైస్. తర్వాత మనం 400 ఇన్కమ్ ఎలాగైతే జనరేట్ చేద్దాం అనుకున్నామో అప్పుడు డౌన్కి వచ్చింది మొత్తం మన ఇన్కము. సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా 1200 అయిపోవాలని కోరుకుంటున్నాను. నేను కూడా వీడియో ఇప్పటికే లెంత్ అయిపోయింది. చూసే వాళ్ళకి బాడీకి చిరాకు వస్తూ ఉంటుంది. $45 దగ్గర అయితే మనం ట్రేడ్ తీసుకున్నాము. ఇదైతే లాస్లో ఉంది. మళ్ళీ 5% డౌన్ అప్పు తీసుకుంటాను. నేను అప్పు తీసేసుకున్నాను 5%. చూద్దాం. దీంట్లో చూసారా ఇది అంతా ఎలా ఫ్లక్చుయేట్ అయిందో, పైకి కిందకి. ఇప్పుడు హైలో ఉన్నాం మనం, పైకే ఉంది ఇప్పుడు. సో కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కిందకి వెళ్తుంది మ్యాక్స్. $2 ట్రేడ్ తీసుకోవాలి. ఇప్పుడు 2% ఇంకా 2% గెలిస్తే మనం 1200 టార్గెట్ హిట్ అయిపోయినట్టే. నేను నెక్స్ట్ ట్రేడ్ అయితే డౌన్ తీసుకుంటాను. 80%లో డౌన్ తీసుకుంటాను నెక్స్ట్ ట్రేడ్.
డౌన్ తీసేసుకున్నాను. నెక్స్ట్ ట్రేడ్ డౌన్ తీసేసుకున్నాను. ఇది అప్పటికి వెళ్ళిపోతుంది గైస్. అంత పైకి లాగిందంటే ఇది అప్లోనే ఎండ్ అవుద్దేమో అని నా భయం. ఇందాక కూడా ఇలా 800 దాకా వెళ్ళిన తర్వాతే మనం లాస్ అయ్యాం, గుర్తుందా? మళ్ళీ ఒకసారి మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఎవరు అయితే లోన్లు తీసుకొని అయితే ట్రేడ్ చేసుకోవద్దు. మోస్ట్ రిస్కియెస్ట్ ప్రాసెస్ ఇది. నెక్స్ట్ 4% పెట్టి నేను డౌనే ట్రేడ్ చేసుకుంటాను మళ్ళీని. ఇన్కేస్ ఇది విన్ అయిపోతే 4% పెట్టను, 2% పెట్టుకుంటాను. ఇది మోస్ట్ ప్రాబబ్లీ లాస్ అయ్యేటట్టుంది. 4% పెట్టి డౌన్ తీసుకున్నాను ట్రేడ్. చూసారా మళ్ళీ అప్కి వెళ్తుంది గైస్. ఇలాగే ఒక 4 అప్స్ వెళ్ళినాయి అంటే కంటిన్యూస్గా మనం లాస్ అయిపోతాం. జాగ్రత్తగా తీసుకోవాలి ట్రేడ్. $10 పెట్టాను గైస్. మళ్ళీ డౌన్ తీసుకుంటాను ట్రేడ్. ఇది వచ్చేస్తే ఆల్మోస్ట్ మనం విన్ అయిపోయినట్టే. 1200 హిట్ అయిపోతాం. ఈ 10% వచ్చేస్తే డౌనే తీసుకుంటాను నేను. మళ్ళీ డౌన్ తీసుకున్నాను ట్రేడ్. ఇది కంటిన్యూస్గా థర్డ్ డౌన్ నేను తీసుకున్నది. 2 లాస్ అయ్యాం. ఈసారి ఏంటో ఈసారి మన టార్గెట్ కంప్లీట్ అయిపోయేటట్టుంది ఆల్మోస్ట్. నేను 1200 లైవ్లో విత్డ్రాల్ పెడతాను. విత్డ్రాల్ లైవ్లో పెట్టనులే గైస్, కానీ మీకు స్క్రీన్ షాట్ తీసి కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. లైవ్ విత్డ్రాల్ విత్ టైము. ఇప్పుడు 7:41 అయింది. ఎందుకనంటే లైవ్లో ఎందుకు విత్డ్రాల్ పెట్టలేదంటే నా ఐడెంటిటీ అనేది రివీల్ అయిపోతుంది లైవ్లో విత్డ్రాల్ పెడితే. అకౌంట్ నెంబర్ ఇవన్నీ కూడా రివీల్ అయిపోతాయి. అందుకనేసి నేను లైవ్లో విత్డ్రాల్ పెట్టట్లేదు. ఎవరు కూడా నేను 1200 టార్గెట్ హిట్ అయిపోయాను. సో ఇప్పుడు ట్రేడ్ ఆపేస్తాను అనమాట. ఇంకా ఇవాళ 7:41 PM ఇప్పుడు ట్రేడ్ ఇంకా ఆపేస్తాను. ట్రేడ్ తీసుకోకండి ఎక్కువ. ఈవినింగ్ టైమ్స్ అసలు ట్రేడ్ తీసుకోవద్దు. మార్నింగ్ టైమే కొంచెం మీకు ట్రేడింగ్ అనేది ఈజీగా ఉంటుంది. మీకు ఎటువైపు వేస్తే అటువైపే సిగ్నల్ వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఈవినింగ్ టైము మార్కెట్ అంత బాగోదు. సో ఈవినింగ్ టైం ఎప్పుడు ట్రేడ్ తీసుకోకండి. మార్నింగ్ టైం అయితే మార్కెట్ సూపర్ ఉంటుంది. మార్నింగ్ టైం తీసుకుంటానికి ట్రై చేయండి. ఈ 1200లో 1000 అయితే ఇప్పుడు దాకా నేను 30,000 లాస్ అయ్యాను కదా. ఆ లాస్ రికవరీలో 1000 యాడ్ చేసుకుంటాను. ఇంకా నాది 29,000 లాస్ ఉంది. గుర్తుపెట్టుకోండి, 29,000 ఇంకా లాసే ఉంది అది. ఇప్పుడు ఏంటంటే 1000 అయితే 30,000లో నుంచి -1000 అనమాట. ఇంకా 29,000 లాస్ ఉంది. అది కూడా కవర్ చేస్తాను. డైలీ 1200 అయితే నా టార్గెట్. డైలీ 1200 నా టార్గెట్. ఇది గైస్. ఇంకేమన్నా మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెషన్లో నేను క్లారిఫై చేస్తాకి ట్రై చేస్తాను. డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. 1200 ఈ 1200 అయితే నేను విత్డ్రాల్ పెడతాను. విత్డ్రాల్ స్క్రీన్ షాట్స్ అయితే మీకు
చాట్లో షేర్ చేస్తాను. విత్డ్రాల్ ఎన్నింటికి పెట్టాను, ఎన్నింటికి ఇచ్చాడు అనేది కమ్యూనిటీ ట్యాబ్లో షేర్ చేస్తాను. లేకపోతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను గైస్ ప్రూఫ్స్. ఓకేనా? ఎవరు కూడా లోన్లు తీసుకొని అయితే ట్రేడ్ చేయొద్దు. మీ ఇన్కమ్ 5,000తోనైనా స్టార్ట్ చేయండి. 5,000 2% అంటే 100 రూపీస్. 100 రూపీస్ వస్తే చాలు మనకి. 35 డేస్లో అదే 2% ట్రేడు డైలీ తీసుకుంటే 35 డేస్లో 10,000 అయిపోతుంది. సో జాగ్రత్తగా చూసి ట్రేడ్ చేసుకోండి. రిస్క్ అయితే పెట్టుకోవద్దు. ఎంతో కష్టపడితే కానీ డబ్బు రాదు. అర్థమైందా? ఇది జస్ట్ సైడ్ ఇన్కమ్ కిందే తీసుకోండి. ఎవరు కూడా ఇదే మెయిన్ ఇన్కమ్ కింద తీసుకోవద్దు. ఎప్పుడు లాస్ అవుతామో తెలియదు. అది గైస్, ఇలాగా ఈ కరెన్సీస్ అనమాట. నేను కరెన్సీస్ మీదే ట్రేడ్స్ చేస్తాను. ఇప్పుడు స్టాక్స్లో నేను ట్రేడ్స్ అయితే చేయలేదు. ఇలాగ ఉంటాయి స్టాక్స్, బట్ వీటి ట్రేడ్ నేను ఎప్పుడైతే చేయలేదు. కరెన్సీసే మెయిన్గా నేను ట్రేడ్స్ చేస్తాను. ఇక్కడ స్టాక్స్ అయితే మైక్రోసాఫ్ట్, మెక్డొనాల్డ్స్, బోయింగ్ కంపెనీ, ఇంటెల్, అమెరికన్ ఎక్స్ప్రెస్, ఫేస్బుక్, జాన్సన్ అంట, నాకు తెలియదు ఈ కంపెనీ. పైన నేను చూసిన కంపెనీస్. ఈ ఫిజర్ ఐఎన్సి అనేది కూడా నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదైతే నా ఫస్ట్ వీడియో నా ఛానల్లో. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. మీకు డైలీ ఇలాగా హౌ టు ట్రేడ్ అనేది వీడియో పెడతా ఉంటాను. నచ్చితే చూడండి. ఓకే, వీడియో అయితే ఎండ్ చేసేస్తాను ఇంకా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీకులాగే నా దగ్గర నేను ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను ఒక ఎంప్లాయీ. సో నాకు ఇన్కమ్ ఉంది కాబట్టి నేను ట్రేడింగ్ స్టార్ట్ చేశాను. మీరు ఇన్కమ్ లేకుండా ట్రేడ్ అయితే స్టార్ట్ చేయొద్దు. నేను ఐటీ ఎంప్లాయీ. ఇది గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా రిస్క్ తీసుకోకూడదు. డైలీ నాదైతే 1200 టార్గెట్. నేనైతే అది ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా రీచ్ అయిపోయాను. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ గైస్, బాయ్ ఎవ్రీబడి, బాయ్.